ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు 33 దేశ బృందాలు ఎంపీలతో కూడినన్ని కూడా సిద్దమయ్యాయి. ఈ రోజు యూఏఈకి మొదటి బృందం వెళ్తున్న నేపథ్యంలో ఆ అంశంతో పాటు ప్రధానంగా దేశానికి సంబంధించిన విషయాలు, అలాగే బ్లాక్అవుట్ ఏ ప్రాంతాల్లో పెట్టారు, దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన అంశాలన్నింటినీ కూడా ఈ ఉగ్ర కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతిని ఎన్ఐఏ అలాగే పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అలాగే కీలకమైన విషయాల్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక విదేశాలకు బయలుదేరిన ఎంపీల ప్రతినిధుల బృందం పెహల్గాం ఉగ్రదాడి, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోసిన తీరుపై ఎంపీల బృందాలు కూడా వివిధ దేశాల్లో మొత్తం 33 దేశాల్లో పర్యటించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజు నుంచి యూఏఈ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అదేవిధంగా యుఎస్ లాంటి అనేక దేశాల్లో, జపాన్ తో పాటు ఇతర దేశాల్లో కూడా ఏ విధంగా భారత్ టెర్రరిజం పైన పోరాటం చేస్తుంది, పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు స్థావరాలుగా పాకిస్తాన్ అడ్డా ఏ విధంగా మారింది, అదేవిధంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ ని ఏ విధంగా విజయవంతంగా నిర్వహించాలన్న అంశాలపైన కూడా ఎంపీల బృందం మొత్తం 7 ఎంపీల బృందాలు ఉన్నాయి. 7 ఎంపీల బృందాల్లో ఒక్కో బృందంలో మొత్తం 5 నుంచి 6 ఎంపీలు ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా ఈ రోజే యూఏఈతో పాటు మరో బృందం ఎంపీల బృందం జపాన్ టూరు, అదేవిధంగా ఇండోనేషియా, అదేవిధంగా ఇతర ప్రాంతాలు కూడా పర్యటన చేస్తున్నారు. వారంతా కూడా దేశానికి చేరుతూ భారత్ ఏ విధంగా టెర్రరిజం పైన ఫైట్ చేస్తున్న అంశాన్ని కూడా వివిధ సమావేశాల ద్వారా కూడా వివరించబోతున్నారు. టెర్రరిజానికి అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా సమావేశంలో వివరించబోతున్నారు. అయితే ఇప్పటికే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా దాదాపు ఎంపీల బృందాలు, వివిధ దేశాలకు వెళ్లే ఎంపీల బృందాలతో దాదాపు 2 రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో అనేక అంశాలను వివరించడంతో పాటు పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన అంశంతో పాటు ఆపరేషన్ సింధూర్ తో పాటు ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డగా మారిపోయిన అంశాన్ని కూడా ఎంపీల బృందాలకు కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి వివరించడం జరిగింది. వారి సూచనల మేరకు కూడా ఎంపీలంతా కూడా యూఏఈ బయలుదేరారు, మరికొంతమంది ఇతర ప్రదేశాలకు వెళ్లారు. అయితే ఇక గూఢచార కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణ కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఐఎస్ఐకి బ్లాక్అవుట్లకు సంబంధించిన డీటెయిల్స్ చేరవేతతో పాటు పాక్ హై కమిషన్ లో పనిచేసే డానిష్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, జ్యోతి ఫారెన్ టూర్ల పైన కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల జ్యోతి మల్హోత్రా హర్యానా బేస్డ్ గా ఉన్న ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ నిర్వహిస్తూ అనేక దేశాల్లో పర్యటిస్తూ పాటు పాకిస్తాన్ లో ఇటీవల కూడా ఆమె పర్యటించిన అంశం కావచ్చు. పెహల్గాం ఉగ్రదాడికి ముందు దాదాపు 3 నెలల క్రితం ఏ విధంగా పెహల్గాం లో ఆమె చేసిన వీడియోలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా పాకిస్తాన్ కు అత్యంత భారతదేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాలను చేరవేస్తుందనే కోణంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె నివాసంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా విచారించడం జరిగింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం మరో 6 కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా విచారణను కొనసాగిస్తున్నారు. అయితే కేసు దర్యాప్తును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. భారీ కుట్ర దాగి ఉందని, ఆ కుట్రను ఛేదించేందుకు మరిన్ని కోణాల్లో దర్యాప్తు అవసరం అంటుంది కూడా నిఘా వర్గాలు. ఇక కుట్రలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, అదేవిధంగా పిఐఓల పాత్రపై ఉంది అనే అంశాన్ని కూడా అటు నిఘా వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో పాక్ హై కమిషన్ అధికారులతో పాటు పిఐఓలో పాత్ర నిగ్గు తేల్చేందుకు యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసు ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన కూడా భారత ప్రభుత్వం చేసింది. ఇక గూఢచార ఆరోపణలతో జ్యోతి మల్హోత్రా ఇప్పటికే హర్యానాలో అరెస్ట్ చేసి దాదాపు అనేక రోజుల నుంచి కూడా విచారిస్తున్నారు. ఇప్పటికీ అంశానికి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉంది. అనేక సెక్షన్ల కింద కూడా ఇప్పటికే జ్యోతి మల్హోత్రా పైన కేసులు కూడా నమోదు చేశారు. పలు దేశాల్లో ఆమె ఇటీవల పర్యటించిన ట్రావెల్ హిస్టరీ కావచ్చు, ఆమెకు ఎవరు వివిధ దేశాల్లో పర్యటించేందుకు ఫెసిలిటీలు కల్పించారు, ఏ విధంగా ఆమెకి డబ్బును సమకూర్చారనే కోణంలో కూడా జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ సైతం కూడా దీని మీద విచారణ కొనసాగిస్తుంది. ఇక పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా ఇతర దేశాలు కూడా ఆమె పర్యటించినట్టు ఆమె ట్రావెల్ రికార్డు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకుని అనేక కేసులు నమోదు చేసి కూడా లోతైన విచారణతో కొనసాగిస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.